నిన్న మంత్రి పదవి నాకు దక్కలేదని ఒక తీరుగా బాధపడ్డాడు మల్రెడ్డి రంగారెడ్డి అన్న. ఆయనతో పాటు ఇంకో ఫేమస్ లీడర్ కూడా లిస్టులున్నాడు. ఆయననే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న. ఎప్పటికెల్లో ఇస్తాము రేపో మాపో అయిపోతుందని సాగదీసుకుంటా వచ్చి మొన్న మంత్రివర్గంలో అది కూడా ఇయ్యకపాయే. నిన్న మొన్న వచ్చిన లీడర్లకు ఎట్లు ఇస్తారు అని గరం అవుతున్నారు రాజన్న ఫ్యాన్స్. ఇక రాజన్న అయితే మొత్తమే రగిలిపోతున్నాడట పోర్రి. అరే చెయ్యి పార్టీకి ఇంత చేస్తే వీళ్ళు చేసేది ఇట్లనా అని గరం అవుతున్నాడు రాజన్న. ఇక కోపంతోని అన్న ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని హైకమాండ్ కు అందుబాటులోకి కూడా వస్తలేడట పొర్రి. ఇక మునుగోడ్ల రాజగోపాల్ అన్న అనుచరులు కోపంతోని ఊగిపోతున్నారట. ఒక్కసారి వాళ్ళు పెట్టిన పోస్టులు చూడుర్రి. చూసిర్రా, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రాలేదని మనస్తాపంతో రాజీనామా చేస్తున్న కాంగ్రెస్ నాయకులు అని పోస్టు పెట్టిర్రు కోమటిరెడ్డి రాజన్న టీము. అగో ఇంకో పోస్టు చూడుర్రి. కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారంలోకి రావాలంటే కష్టమే అని ఆ కోమటిరెడ్డి రాజన్న టీం వాళ్ళే ఈ పోస్టు పెట్టిర్రు. ఇక ఈ పోస్టు కూడా చూడుర్రి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలంటే తెలంగాణ రాష్ట్ర సాధనల ఎంపీగా కీలక భూమిక పోషించి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతోని గెలిచి పార్టీ కాపాడిన నాయకుడు మన రాజన్న. కరోనా సమయంలో ప్రతి గడపకు నిత్యావసర సరుకులు పంపించిన వ్యక్తి. తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా వృద్ధాశ్రయం పెట్టి ఎంతో మంది అభాగ్యులకు ఆశ్రయం కల్పించిన గొప్ప మనసున్న మహారాజు మన రాజన్న. ఎంపీ ఎన్నికల భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు బాధ్యతను భుజాల మీద వేసుకొని అత్యధిక మెజారిటీతోని ఎంపీగా గెలిపించినందుకు మన రాజన్నకు మంత్రి పదవి ఇయ్యాలే. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి అని పోస్టు పెట్టిర్రు. ఏందో ఏమో పోరి ఈ కాంగ్రెస్ నాయకుల తీరు. అయ్యా రేవంత్ సారు, ఏంది ఇది? సీనియర్లు ఎవరో నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఎవరో నీ కంటికి కనిపిస్తలేరా? లేకపోతే మీ అధిష్టానం కంటికి కనిపిస్తలేరా? ఇంకా ఎంతమందిని ఇట్లా బాధ పెడతావు అని గరం అవుతున్నారు కరుడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు.